నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు ఒకప్పుడు. నా ఆఫీస్లో అందరితోనూ నేను మంచిగానే ఉండేదాన్ని ఒకప్పుడు. నా కమ్యూనికేషన్, నా కమ్యూనిటీలో నేను చాలా బాగుండేవాడిని. కానీ ఇప్పుడు ఆ రిలేషన్ లేదు, ఆ కమ్యూనికేషన్ లేదు, నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు అని అనుకుంటున్నారా? ఎవరో ఒక వ్యక్తి మీ లైఫ్ లోకి రాకముందు, మీ లైఫ్ లో మీ చుట్టూ మనుషులు ఉండి, ఒక వ్యక్తి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్, మిగిలిన వాళ్ళందరూ కూడా మీకు దూరం అయిపోయారు. ఎవరు మీతో లేరు. మీరు ప్రతి ఒక్కరి పట్ల నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. వాళ్ళెవరూ సేఫ్ కాదు. ఒకప్పుడు మంచి సేఫ్ సెక్యూర్ గా ఉన్న పర్సన్స్ ఇవాళ అలా అనిపించట్లేదు అంటే మీరు మ్యానిపులేషన్ కి గురయ్యారు. మీ లైఫ్ లోకి వచ్చిన ఆ పర్సన్ మీ ఫ్రెండ్ అవనివ్వండి, మీ బాయ్ ఫ్రెండ్ అవనివ్వండి, గర్ల్ ఫ్రెండ్ అవనివ్వండి, మీ రిలేషన్ అవనివ్వండి, ఎవరైనా ఒక పర్సన్ వచ్చిన తర్వాత మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు నువ్వంటే ఈర్ష్య పడుతున్నారు, అసూయ పడుతున్నారు, లైక్ ఇలాంటివి చెప్పి ఒక్కొక్కళ్ళకి దూరం చేస్తూ ఎవరూ లేకుండా పూర్తిగా తన మీదే డిపెండ్ అయ్యే విధంగా మిమ్మల్ని ఐసోలేట్ చేసి ఉంటే గనక మీరు మ్యానిపులేట్ కి గురైనట్లే. అంటే మిగిలిన వాళ్ళందరినీ ఏదో రకంగా తప్పిస్తూ మీరు ఎవరు మీకు సపోర్ట్ లేకుండా అందరినీ మీ నుంచి దూరం చేసి కేవలం మీరు ఒక వ్యక్తి మీద ఎమోషనల్ సపోర్ట్ కానీ, ఫిజికల్ సపోర్ట్ కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మిగిలిన వాళ్ళందరినీ దూరం చేసి వాళ్ళొక్కలే దిక్కు అనే విధంగా చేశారంటే మీరు మ్యానిపులేషన్ గురయ్యారు. ఆ పర్సన్ రాకముందు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఆ పర్టికులర్ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరినీ కూడా దూరం చేశారు. దీనినే డివైడ్ అండ్ కాంకర్ మ్యానిపులేషన్ టాక్టిక్ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించి ముందుగానే ఫస్ట్ లోనే ఎవరి గురించైనా మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి చెడుగా చెప్తూ ఉన్నారు, వాళ్ళు అలా వీళ్ళిలా అని చెప్తూ ఉన్నారు అంటే మ్యానిపులేషన్ కి గురవుతున్నానా అని ముందుగానే అర్థం చేసుకుని మీ కమ్యూనికేషన్ ని, మీ వాళ్ళని దూరం చేసుకోకుండా ఎవరైతే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారో వాళ్ళకి దూరంగా ఉండడాన్ని అలవాటు చేసుకోండి. అదర్వైజ్ అందరూ దూరం అయిపోయిన తర్వాత ఒంటరిగా, లోన్లీగా నన్ను కంట్రోల్ చేస్తున్నారు, నువ్వు వచ్చిన తన జీవితం అంతా నాశనం అయిపోయింది, నాకు ఎవరు లేరని ఏడ్చినా ఏం ఉపయోగం ఉంటుంది? దూరం అయిపోయిన వాళ్ళు రారు కదా. ఆలోచించండి ఒకసారి.